అవుతున్నటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ జవాన్లందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కర్నల్ సార్ గారికి మరియు అదే విధంగా తన ఫ్రెండ్ రవి సార్ గారికి మరియు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి రాజు నాయక్ గారికి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీతో పాటుగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ శాంతి మేడం గారికి చెప్పినట్టుగా చాలా మంది చెప్పినట్టుగా సీట్ 16 అబ్దుల్ ఉస్మాన్ సార్ గారికి మరియు మన పులి కేఎస్ రెడ్డి గారికి, అకాడమీ ప్రిన్సిపల్ భవానీ మేడం గారికి మరియు రాజగోపాల్ అడ్మిన్ ప్రిన్సిపల్ రాజగోపాల్ గారికి, ముఖ్యంగా యువ టీమ్ మెంబర్స్ అందరికీ, భారతంలో ముఖ్యంగా కాబోయే జవాన్లైనటువంటి యువ విద్యార్థులందరికీ కూడా మన భారతదేశపు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇండిపెండెన్స్ స్పీక్ అనగానే మనకు ఎప్పుడు వచ్చింది స్వతంత్రం? 1947 ఆగస్ట్ 15. ఓకే, దీనికి రావడానికి ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణ త్యాగాలని చేసి మనకు స్వేచ్ఛను అందించారు. బ్రిటిష్ పరిపాలన నుండి మనల్ని విముక్తి చేసి మన సొంత పరిపాలన ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ద్వారా మనకు ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా కూడా మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా సిస్టాన్ని రన్ చేయాలనే విషయాన్ని తెలియజేసినటువంటి అంబేద్కర్ గారు ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల మనకి ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా ఇలా కూర్చుంటున్నాం. మనకు ఆలోచన వచ్చిన ప్రతిదీ చేయడానికి అవకాశాలు ఎన్నో వస్తున్నాయి. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ మన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా మళ్ళీ మనల్ని ఒకటి పీడిస్తుంది. ఎందుకంటే మనం మన ఇండిపెండెన్స్ గా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నామా అంటే, ఇప్పుడున్న సమాజంలో ఈ మొబైల్ అడిక్షన్, ఈ డ్రగ్ అడిక్షన్ మళ్ళీ మనల్ని పాత రోజులకు తీసుకెళ్తుందేమో అని చెప్పైతే చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఇండియాలో కనబడుతున్నాయి. రీజన్ ఏంటి అంటే, మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా, చిన్న క్యాల్కులేషన్ చేయాలన్నా కూడా కంపల్సరీగా మన బ్రెయిన్ వాడడం వదిలేసి అందరు మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. టైం ఎంత అవుతుందంటే అప్పుడు వెనకట వాచ్లు పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు పెడుతున్నారు కానీ లేటెస్ట్ గా ఏదో షోకేస్ వాచెస్ మాత్రం పెట్టుకుంటున్నాం. అగైన్ దాన్ని కూడా మొబైల్ చూస్తున్నాం. ఒక 2 ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకోవాలన్నా కూడా మెమోరీ వాడడం అనేది చాలా తగ్గిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ లో మన యువ విద్యార్థులు ఉండొద్దు. అందుకోసమే మన హాస్టల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మొబైల్ అవాయిడ్ చేయమనే విషయం చెప్తున్నాము. అందరికీ కూడా థ్యాంక్స్. మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ మొబైల్ అవాయిడ్ చేశారు. ఏదో 1 or 2% ఉంటే మాత్రం హ్యాపీగా దాన్ని సబ్మిట్ చేసేయండి అన్న. చేసి మనం టెక్నాలజీ ప్రకారంగా అయినా సరే, అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తున్నాం, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక దేశానికి ఇంకొక దేశానికి. మనం టెక్నికల్ గా సౌండ్ కావాలి, అట్ ది సేమ్ టైం మన ఆర్మల్ ఫోర్సెస్ గా కూడా మనం సౌండ్ కావాలి కాబట్టి, అంటే స్ట్రాంగ్ కావాలి. సో దీనికి మీరు మీ యొక్క కెరీర్ ని ఎంచుకొని యువ డిఫెన్స్ అకాడమీ నమ్మి మీరు మీ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి పంపించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, సో రానున్న రోజులలో ఎంతో మంది విద్యార్థులు యువ డిఫెన్స్ అకాడమీ తరఫున ఆర్మ్డ్ ఫోర్సెస్లలో వెళ్ళాలని కోరుకుంటూ, మీరు చూస్తున్నారు ప్రతి సంవత్సరం మనకు దాదాపు కొన్ని 100 మంది విద్యార్థులకైతే జాబ్స్ వస్తున్నాయి. ఇదేదో మేము పబ్లిసిటీ చేసుకోవాల్సిన సెంట్ కాదు. మీరు చూస్తూనే ఉన్నారు, వస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా చిన్న ఫెలిసిటేషన్, టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్స్ మనం చేస్తున్నాము. సో వీలైనప్పుడల్లా అలాంటి విద్యార్థులు, అలాంటి ప్రీవియస్ మీ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఇంటరాక్ట్ కాండి. ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ల కాడ ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మన గోల్ టార్గెట్ కరెక్ట్ గా ఫోకస్ గా ఉంటే ఇవన్నీ ఆటంకాలు కూడా మనకి ఏవి గుర్తుండవు. కేవలం మనం అనుకున్న జీవితంలో మన జీవిత లక్ష్యం కోసం 100% మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, దానికి సహకరించేందుకు మా బ్రాంచ్ మేము ఎప్పుడు మీకు మీ యొక్క సపోర్ట్ చేస్తూ ఉంటామని తెలియజేస్తూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇంతటి అమూల్యమైన సమయాన్ని కేటాయించి విచ్చేసినటువంటి కర్నల్ సార్కి మరియు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.